అందరికీ నమస్కారం. అంతర్ముఖ యానంలోకి స్వాగతం. మానసిక స్థితి. ఈ విషయం షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. ముందుగా మా వీడియోల్ని చూసి ఆదరించి అలానే షణ్ముఖానంద్ గారి పుస్తకాలను అంతర్ముఖ యానం, నేటి సమాజానికి బుద్ధుని ధర్మం వీటిని కొని వారి మంచి అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తున్న వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మానసిక స్థితి. మనందరి మనసు ఎళ్లవేళలా ఘర్షణ పడుతూ ఉంటుంది. ఈ ఘర్షణ మరొకరితో కాదు, మనసు రెండుగా చీలి ఒక భాగం మరొక భాగంతో ఘర్షణ పడుతూ ఉంటుంది. ఒక భాగం సహజ సిద్ధంగా తానేమిటో, తన స్వభావం ఏమిటో, తాను ఎలా ఉండటానికి అలవాటు పడిందో అలా ఉంటుంది. మరొక భాగం ఈ ఉన్న లేక ఉంటున్న స్థితి నచ్చక మరోలాగా, అనగా ఆదర్శాలు, సిద్ధాంతాలు, ఇజంలు, ఊహలు పెట్టుకొని అలా అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అనగా ఉంటూ ఉన్న స్థితికి, ఉండాలనుకునే స్థితికి మధ్య సంఘర్షణ. పాపం మనసు చితికిపోతుంది. ఉదాహరణకు, ఇప్పుడు మనసు ఉన్న స్థితి హింస, స్వార్థం. ఉండాలనుకునే స్థితి అహింస, నిస్వార్థం. ఈ రెంటి మధ్య ఘర్షణ. మనసు హింసాత్మకంగానూ లేక అహింసగానూ ఉండలేదు. దీని ఫలితం ఘర్షణ. ధ్యానం మనసుని అలవాటు పడిన స్థితి కాక, ఉండాలనుకునే స్థితి కాక, అసలు ఉండాల్సిన స్థితి అయిన ప్రజ్ఞాస్థితిలో ఉంచుతుంది. ఈ విషయం మీకు నచ్చితే షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖ యానం, అలానే నేటి సమాజానికి బుద్ధుని ధర్మం ఈ పుస్తకాలను కొనాలనుకునేవారు పుస్తకానికి 240 రూపాయలు చొప్పున 9848368290కి ఫోన్పే కానీ జీపే కానీ చేసి, అదే నెంబర్కి గల వాట్సాప్లో మీ పోస్టల్ అడ్రస్ పెడితే నేను వెంటనే పుస్తకాలని పోస్ట్ చేయగలను. అట్లానే కామెంట్ సెక్షన్లో మీరు ధ్యానం గురించి, మనసు గురించి, కోపం గురించి ఇట్లా ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే షణ్ముఖానంద్ గారు రచించిన పుస్తకాల్లో నుంచి చూసి ఆ టాపిక్కి సంబంధించిన వీడియో చేయగలం. ధన్యవాదాలు.